హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనీ మైండ్ మిరాకిల్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాను. అండ్ మెయిన్ థింగ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇక వీడియోలోకి వచ్చేసాను. ఏంటంటే ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్ దోశకేసాను అనమాట. దోశ చేశాను. మొత్తం కిచెన్ అదంతా ఉంటుంది కదండి, ఆ గ్యాస్ పైన మొత్తం మురికి పట్టేసింది అనమాట. అంటే మనం దోశలు వేసుకుంటే పిండి అవన్నీ పడతాయి కదా, దాన్ని అంతా శుభ్రంగా నీట్గా చేసుకుంటున్నాను అనమాట. ఏం లేదండి, మామూలుగా మనము స్క్రబ్బర్స్ ఉంటుంది కదా, కొంచెం వాటర్ తీసుకొని కొంచెంగా లిక్విడ్గా వేసుకొని కొంచెం అట్లా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్లాస్ దానిపైన మాత్రము స్టీల్ స్క్రబ్బర్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఓన్లీ దీంతోనే, గ్రీన్ స్క్రబ్బర్తో అయితేనే నీట్గా పోతుంది మనకు. ఇలా నెక్స్ట్ ఇట్లా బట్టతో నీట్గా చేసేసుకుంటాం అనమాట. మీకు డౌట్ రావచ్చు, ఆ బర్నర్స్ కూడా క్లీన్ చేయొచ్చు కదా అనేసి. చేయొచ్చు అండి, బట్ ఎక్కువ చేస్తే వాటర్ పోయి బర్నర్స్ అనేవి ఎక్కువ వెలగటం లేదనమాట. అందుకే 2 డేస్కి ఒకసారి ఆ బర్నర్స్ని వాష్ చేస్తా అనమాట. నీట్గా సోప్ వేసి మంచిగా ఉంటుంది. చూడండి, మన ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటేనే కిచెన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఎందుకంటే మోస్ట్ కిచెన్లోనే మనకు వర్క్ ఉంటుంది కదా. ఏం చేసినా కూడా కిచెన్ పైన నీట్గా దుమ్ము పడిపోతుంది అనమాట. దుమ్ము అంటే ఏదో దుమ్ము కాదండి, మనం వంట చేసేదే. అన్నం అయితే అన్నం వాటర్ బయటకు వచ్చేస్తుంది, పప్పు అయితే పప్పుది కుక్కర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అలా అన్నమాట. చూడండి, ఇలా నీట్గా మనము ఎప్పటికప్పుడు మనకు ఒక బట్ట ఎలాగో పెట్టుకొని ఉంటాం కదా మనము, కిచెన్ కౌంటర్కి కానీ కిచెన్కి కానీ అంతా గ్యాస్ కట్టెకి. ఇలా ఎప్పటికప్పుడు మనం నీట్గా అనుకుంటాం అనుకోండి, మనకే బాగుంటుంది. సడన్గా ఎవరైనా వచ్చినా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, అప్పుడు ఫస్ట్లో ఉన్న గ్యాస్కి ఇప్పటికి చూడండి ఎంత నీట్గా అయ్యిందో, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మనం అందుకే కదండి వంటింటి మహారాణులు అనేది. వంటిల్లంతా మన చేతిలోనే ఉంటుంది కదా. ఎప్పటికెప్పుడు అందుకే నీట్గా పెట్టేసుకుంటాను నేనైతే. కొంచెం గ్యాప్ వచ్చినా చాలండి, తుడుస్తూనే ఉంటాను. అది మా ఇంట్లో వాళ్ళైతే అడుగుతూనే ఉంటారు, ఎందుకమ్మా అన్నిసార్లు తుడుస్తావని. బట్ మనమైతే కొంచెం మెస్సీగా కనిపించినా చాలండి, దాన్ని తుడుస్తూనే ఉంటాము. అది క్లీన్ అయ్యేంత వరకు తుడుస్తూనే ఉంటాం అన్నమాట. చూడండి, మోస్ట్ బాగానే నీట్గా క్లీన్ అయింది. అండ్ ఆ క్లాత్ని మనము వాష్ చేసేసుకొని లాస్ట్గా ఫైనల్గా ఒకసారి ఫైనల్ టచ్అప్ లాగా ఒకసారి నీట్గా అనుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, మీకే ఫైనల్ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. అలాగే కిచెన్కి అదే టైల్స్కి తుడుచుకుంటే సరిపోతుంది అనమాట. అదే క్లాత్తోనే టైల్స్కి కూడా నీట్గా తుడుచుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఇవి అంతకుముందే వాష్ చేశాను అనమాట, అందుకే డైరెక్ట్గా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కౌంటర్ అనమాట, కిచెన్ కౌంటర్ ఈ సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడ్ మొత్తం అంతా ఇలా నేను చేసుకుంటున్నాను అనమాట నీట్గా. ఫస్ట్ ఏదన్నా దట్టి పోర్టికల్స్ ఉండేటివన్నీ తీసేసుకుంటాను. ఇలా కిచెన్ కౌంటర్ కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి అండి. మనం ఉంచుకోకపోయిందనుకోండి, వెంటనే ఇది బ్లాక్ కదా, మొత్తం దుమ్ము నీట్గా పట్టేస్తుంది అనమాట. మనం ఎప్పటికప్పుడు ఇలా పొద్దున ఒకసారి కానీ మధ్యాహ్నం ఒకసారి కానీ నీట్గా అనేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనేం చేస్తా అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి విమ్ బార్ సోప్ ఉంటుంది కదండి, దాంతో నీట్గా అనేస్తా అనమాట. ఎక్కువ ఏమీ యూస్ చెయ్యను. చూడండి, నీట్గా అనేసుకున్నాను మొత్తము. మీరు కూడా అంతే అనుకుంటా. మ్యాక్సిమం ఎవరైనా సరే ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకే ఈజీగా అవుతుంది పని కూడా అనమాట. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు? మ్యాక్సిమం అందరు చేసుకుంటుండొచ్చు. ఇది వచ్చేసి నా వ్లాగ్ అనమాట, డైలీ వ్లాగ్. నేను ఏం చేసుకుంటున్నాను అనేది మీకు చూద్దాము అనేసి ఇవాళ ఈ వీడియో తీశాను. ఎప్పుడైతే తీయనమాట, ఇది ఫస్ట్ టైం తీసాను. చూడండి, కిచెన్ కౌంటర్ ఎంత నీట్గా కనిపిస్తోంది కదా, చూస్తేనే చాలా బాగుంది కదా. చూడండి,
మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి